హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. పెళ్లికి జాతకాలు ముహూర్తాలు మంత్రాలు లేకపోతే ఎలా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తే ఏమవుతుంది? పెళ్లికి అత్యంత మంచి ముహూర్తాలు ఎప్పుడొస్తాయి? మంచి ముహూర్తాలు ఎవరు బాగా నిర్ణయిస్తారు? కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవచ్చా? ఇలా చేసుకునే వారికి జాతకాలు ముహూర్తాలు మంత్రాలు ఎలా ఉండాలి? పెళ్లి కూతురికి పీరియడ్స్ వచ్చే సమయానికి మంచి ముహూర్తం ఉంటే ఏం చేయాలి? పెళ్లి మంత్రాలు తప్పులు చదవకుండా మంచి పురోహితులు ఎక్కడ దొరుకుతారు? పెళ్లి మంత్రాలు తప్పులు చదివితే ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? సరైన పెళ్లి ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? పెళ్లి ముహూర్తం సమయాన్ని పురోహితుడు ఏ గడియారంలో చూడాలి? పెళ్లికి వచ్చిన అన్ని కులాల వారు అక్షింతలు వేయవచ్చా? భర్త పోయిన వారు భార్య పోయిన వారు నూతన వధువరులను దీవించవచ్చా? పెళ్లికి వచ్చిన వారికి ఎటువంటి సాంప్రదాయ వంటలు చేసి పెట్టాలి? పెళ్లికి వంటలు చేసేవారు వడ్డించేవారు ఏ కులానికి చెందిన వారై ఉండాలి? పెళ్లి భోజనాల్లో మాంసాహారం పెట్టొచ్చా? పెళ్లి మండపం వాస్తు సరిగా లేకపోతే ఏం నష్టాలు వస్తాయి? అరుంధతి నక్షత్రం కనిపించాలంటే ఏ సమయంలో ముహూర్తాలుండాలి? కనిపించకపోతే జరిగే నష్టాలేంటి? శోభనానికి ముహూర్తం పెట్టాలంటే ఏ నియమాలు పాటించాలి? శోభనం మంత్రాలు బాగా చదవడం వల్ల జరిగే ప్రయోజనాలేంటి? శోభనం మంత్రాల్లో ఏమున్నాయి? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుంది కదూ? అయితే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్ లో పెన్మెత్స సుబ్బారాజు గారి ప్రసంగాన్ని విని మనకున్న సందేహాల్ని కూడా నివృత్తి చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని జిఆర్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైవ్ లో చూడండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.